దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాలను దేవుడు ప్రేమిస్తున్నాడు. 5 to 6 ఈవినింగ్ లైవ్ ఖచ్చితంగా మీరు చూడండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఇన్స్టా ఫాలో అవ్వండి, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్. కుటుంబాల్లో మనం ఎట్లా ప్రార్థించాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి, దేవుడు మనకిచ్చే సమయం కదా. కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను మాతో ఉన్నవారికి, మా కుటుంబాలకి, మీతో కూడా చెప్తుంటా, చెప్పిన మాట, సేవకుల మాట వినరు కొందరు. వారి జీవితాలని దేవుని వాక్యం వినకుండా శ్రమలు తెచ్చిపెట్టుకుంటారు, కష్టాలు తెచ్చిపెట్టుకుంటారు. చెప్పింది వినకుండా వారి జీవితాలు. మీరు మాత్రం రోజు మీకు ఇస్తున్న ఒక ఆత్మీయ తల్లిగా, సహోదరిగా దేవుని మాట నమ్మండి. ఇంకా రక్షణ లేని బిడ్డ రక్షకుడు దేవుడు మీకోసం ప్రాణం పెట్టినాయని హృదయపూర్వకంగా అంగీకరించి మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. ఈరోజు ఒక మాట చదువుతున్నాను. 105వ కీర్తన 22వ వచనం. తన ఇంటికి యజమానుని గాను తన యావదాస్తి మీద అధికారిని గాను అతనిని నియమించెను. వింటున్నారా? దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించే దేవుడు, పైకెత్తే దేవుడు, పడిన వారిని లేవనెత్తే దేవుడు. నియమించెను దేవుడు అనే మాట అక్కడ ఏమన్నా ఉందండి? ఆయన నియమించే దేవుడు. అవునా? నియమిస్తాడా? నిన్ను కూడా నియమించబోతున్నాడు. అత్యధికంగా ఆశీర్వదించి నిన్ను సిగ్గుపరిచిన వారిని, తృణీకరించే వారి ఎదుట ఇంటికి యజమానుని గాను, అధిపతి గాను, ఆయన యావదాస్తి మీద. ఈరోజు నీ కుటుంబంలో కూడా తృణీకరించిన వారు, ఊరివారు, వెలివేసిన వారు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగాల్లో ఎక్కడ డౌన్ఫాల్లో ఉన్నావు, ఖచ్చితంగా అన్నిటి మీద అత్యధికంగా ఆశీర్వాదకరంగా దేవుడు నియమించబోతున్నాడు. నేను నిన్ను అందరికీ ఆశీర్వాదకరంగా నియమించేదను, ఉన్నతంగా పైకి లేపేదను. నిన్ను అందరికీ, ప్రతి ఒక్కరికి, అంటే ఉన్న ఊర్లో యజమానుడు. దేవుని బిడ్డలారా చూడండి, యోసేపు జీవితం చాలా బ్లెస్ అయిందండి. కష్టంలో నుండి దేవుడు లేపాడు. నిన్ను కూడా కష్టంలో నుండి లేపుతాడు, నిందల్లో నుండి దేవుడు లేపుతాడు, గాయాల్లో నుండి లేపుతాడు. అందుకనే నిన్ను లేవనెత్తి అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచేదను. ధైర్యం తెచ్చు. అందరికీ ఆశీర్వాదకరంగా నియమించేదను. నిన్ను లేవనెత్తి అందరికీ ఆశీర్వాదకరంగా నియమించేది. అప్పుడు ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతాడు. ప్రార్థన చేసుకోండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరికీ ప్రభా అందుబాటులో నీవు ఇచ్చిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలించాలి. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, పాపంలో ఉన్నవారు, పడిపోయిన వారు, శాపంలో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, గాయాల్లో ఉన్నవారు, అవమానంలో ఉన్నవారు, కృంగిపోయిన వారు, కోర్టు కేసులు ఉన్నవారు, భూ సంబంధమైన తగాదులు, విడిపోయిన కుటుంబాలు, ఎవరైతే ప్రాపర్టీస్ను పోగొట్టుకున్నారో నాయన, బిజినెస్ పోగొట్టుకున్నారో, లాస్లో ఉన్నారు, దరిద్రతలు, శాపములు ఉన్నారు, వారిని పైకి లేపి ఆశీర్వదించి అందరికీ అధిపతిగా మీరు చేయండి. కుటుంబాలను దీవించండి. ఇతర దేశాల్లో మా ప్రియులను రక్షించి వారున్న దేశంలో ఉద్యోగం, ఆధ్యాత్మిక, మానసికంగా పైకి లేపి వారందరికీ కూడా వారి కుటుంబాల్లో ఉజ్జీవ జ్వాలను ఆయన దేశముని రక్షించి గొప్ప కార్యాలు చేయండి. భారతదేశాన్ని రక్షించి ఉజ్జీవంతో నింపండి. క్రైస్తవ సంఘాల్లో అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ సేవ సరిహద్దులు విశాలపరచండి. కల్వరీ మినిస్ట్రీని అందరికీ ఆశీర్వాదకరంగా మీరే నియమించి ఈ సేవను ఆదుకోండి, ఆదరించండి. మ్యారేజ్ డే బిడ్డలకు అట్టి బ్లెస్సింగ్ ఉండాలి, వారిని దీవిస్తూ. బర్త్డే బిడ్డలకి ఈ వాగ్దాన బ్లెస్సింగ్ ఉండాలి, అట్టి వారిని దీవిస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంత చక్కటి వాగ్దానం విన్నారు కదా. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, కల్వరీ టెస్టిమనీస్ అన్నీ మన ఛానల్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, దేవుని దీవెనలు పొందండి. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈరోజు అభి బర్త్డే, March 18th. మీ అందరు కూడా అభిని ఆశీర్వదించి ప్రార్థన చేయండి. దేవుని దీవెనలు అభిపై ఉండాలి, వారు ఇంకా ఆత్మీకంగా బలం పొందాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని కృపా దీవెనలు అభి మీద ఉండి గొప్పవాడు కావాలి. అంతేకాకుండా ఈ వారం 22వ తారీఖు శనివారం 5 గంటలకి సికింద్రాబాద్ ఏప్రిల్, మీ అందరికీ తెలుసు, ఫుట్బాల్ గ్రౌండ్లో 5 గంటలకే మీటింగ్. కుటుంబాలుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మా బిడ్డలందరూ పాల్గొని ఈ న్యూస్ అందరికీ తెలియజేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ అలాడ్.